guys, welcome back to my YouTube channel. సో ఈరోజు వీడియో ఏంటంటే వంట చేస్తున్నా గైస్. వంట అంటే పెద్దగా ఏం చేయట్లేదు, చపాతీ అందులోకి ఎగ్ కర్రీ. సో ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్ చేస్తున్నా అంటే మా అమ్మ యూట్యూబ్ ఛానల్ నుంచి. మా అమ్మ రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేసింది, కోడిగుడ్డు పచ్చిమిర్చి వేసి ఇంట్లో వంట చేస్తుంది మా అమ్మ. అది చపాతీలోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, కానీ మ్యాక్సిమం మేము అది చపాతీలోకి ప్రిఫర్ చేస్తాం. సో ఈరోజు అది నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. కానీ ఏంటంటే ఇంట్లో ఉంటే అమ్మ చెప్పేటప్పుడు మనం వంట చేయడం వేరు, కానీ హాస్టల్లో ఇప్పుడు నేను నా అంతటి నేను ట్రై చేస్తున్నా. ఇది ఎలా వస్తుందో ఏంటో నాకు అస్సలు ఏం తెలియదు, బట్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నా. కానీ దీనికి బలవబోయేది అందరూ నా ఫ్రెండ్సే కాబట్టి ప్రాబ్లం లేదు. అది ఎలా ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా తినాలి, సో తింటారు కూడా. ఫస్ట్ అయితే వీడియోకి ఏమేమి కావాలని నేను మా అమ్మని అడిగేశాను. మా అమ్మ చెప్పిన దాన్ని బట్టి నేను వీడియో స్టార్ట్ చేస్తాను అండ్ చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి దీన్ని. చూడండి, చాలా కష్టపడి ఏదో ఇచ్చేసి ఫైనలీ ఇలా తీసుకొచ్చేసా. కానీ ఇప్పుడు అర్థమైంది మా అమ్మ ఎంత కష్టపడి చపాతీలు చేస్తుందో. బట్ ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే ఇంకా స్మూత్గా వస్తాయంట. సో కొంచెం ఇదిగోండి, ఫైనలీ ఇదైతే ఇట్లా అయిపోయింది. దీన్ని నాకు తెలిసి ఇది మెత్తగానే ఉందనుకుంటా, మరి ఎలా వస్తుందో ఏమో చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని ఒక 10 minutes ఇలా పక్కకు ఉంచేసి ఈలోపు కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుందాం రండి. సో గైస్, ఇంగ్రీడియంట్స్ ఇవే. సో మీకు ఇక్కడ మా అమ్మది కూడా వీడియోలో క్లిప్ పెడతాను, ఆగండి. మా అమ్మ ఎంత మంచిగా ఇంగ్రీడియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిందో నేను కూడా చెప్తాను. మా అమ్మ వీడియో చూస్తే నన్ను ఏమనుకుంటూ ఉంటే చాలు. ముందుగా మీకు కావాల్సిన పదార్థాలు చెప్తాను. 3 కోడిగుడ్లు, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయలు 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. కరివేపాకు, ఉప్పు, పసుపు, ఆయిల్. ముందు ఆనియన్స్ కట్ చేసాం. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి పీసెస్ కింద బ్రేక్ చేసుకున్నాం. దీని ఇప్పుడు మా దగ్గర బ్లెండర్ ఉంది కాబట్టి, అఫ్కోర్స్ హాస్టల్లో మనకి మిక్సీ అవి అన్నీ తెచ్చుకోలేము కదా. సో మా దగ్గర బ్లెండర్ ఉంది, జ్యూస్ బ్లెండర్ ఇప్పుడు వస్తుంది కదా, ఆ జ్యూస్ బ్లెండర్ ఉంది. అందులో ఇవి వేసి పేస్ట్లా చేసేస్తాం. అండ్ ఎగ్స్, నెక్స్ట్ సాల్ట్, కొంచెం కరివేపాకు బేసిక్లీ మేము తినం, అంటే ఇంట్లో అందరూ తింటారు. మా అక్క కూడా తిందు, మా అక్క నేను ఇద్దరం తినం. కానీ కరివేపాకు తింటే హెల్త్కి చాలా మంచిది, మేము తినకపోయినా మీరు తినండి. నెక్స్ట్ కొంచెం పసుపు. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఈలోపు ఇందాక మనం చపాతీ పిండి చేసాం కదా, ఫస్ట్ చపాతీ చేసేసుకొని తర్వాత ఎగ్ కర్రీ చేసుకుందాం. ఈలోపు ఎగ్కి కావాల్సిన అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి లెట్స్ గో అండ్ మేక్ చపాతీ. సో ఇప్పటి వరకు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చపాతీకి. ఫస్ట్ కొంచెం పిండి వేసుకొని, చాలా ఇంకా అయినా అతుక్కుంటుంది. ఓకే కదా, ఇది చూడండి గైస్, సన్నగా వచ్చింది చూడు. బాగానే ఉంది. ఓకే, మా దగ్గర బ్లెండర్ ఉంది. బ్లెండర్లో మిర్చి వేసుకొని
కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని బ్లెండ్ చేసుకున్నాం. ఫస్ట్ కొంచెం కొంచెంగా వేద్దాం. ఫస్ట్ ఇది కొంచెం బ్లెండ్ చేశాక అప్పుడు వాటర్ వేసుకోవాలి. అండ్ అప్పుడు ఆనియన్స్ వేయాలి కదా. చాలా కష్టపడి ఇండక్షన్ స్టవ్ మీదకి ఒక బౌల్ తెచ్చాం, అది సరిపోలేదు. ఇంకోటి అడిగి వేరే ఫ్రెండ్స్ని అడిగి తెప్పించి మళ్ళీ అది పెట్టి అది ట్రై చేసి అది అవ్వలేదు. ఇంకోటి తెప్పించాం, అది అవ్వలేదు. ఫైనలీ కిందకి వెళ్తే మా మాస్టర్ ఇచ్చాడు ఒకటి, ఇది. దీంట్లో చపాతీస్ ఆల్రెడీ చేశాను. ఆయిల్ వేడైందా చూడు. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం వదిలేసే, కొంచెం ఇలా కలిపితే ఆ తర్వాత మూత పెట్టింది మా అమ్మ. మా అమ్మ ఎలా చేస్తే నేను కూడా అలాగే చేయడానికి ట్రై చేస్తున్నా వేసి వంట. నెక్స్ట్ మా అమ్మ ఆనియన్స్ తర్వాత సాల్ట్ వేసి కరివేపాకు వేసి ఆ తర్వాత సాల్ట్ వేసింది కదా. ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాం. నెక్స్ట్ మంచిగా చాలు, అవి ఆనియన్స్ రెడ్ కలర్లోకి రావాలి, లేకపోతే తినకు టేస్ట్ రాదు. ఆనియన్స్ పచ్చడి తగ్గుతాయి, అందుకే కదా ఫస్ట్ ఆనియన్స్ వేసుకునేది. ఇట్లా శ్రీగారి చేసుకుంటారు. మీ మమ్మీ ఇప్పుడు కర్రీలా ఉంది. బట్ మా అమ్మ యూట్యూబ్ ఛానల్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోకి. మా అమ్మ యూట్యూబ్ ఛానల్ చూడండి. మా అమ్మ నాలా కాదు, ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. కన్సిస్టెంట్ వర్కర్ మా అమ్మ. కానీ అవన్నీ చూస్తున్నప్పుడల్లా హాస్టల్లో ఆ ఫుడ్ టేస్ట్ చేయలేను అని చాలా బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. పాపం దాని నుంచి ఆ చపాతీలు అన్నీ చేయడానికి మా శ్రావణి లడ్డు ఎంత కష్టపడింది అని చేస్తూనే ఉన్నారు ఆ చపాతీలు పాపం. ఇలా ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక కొంచెం పసుపు వేసుకోవాలి. చాలా కొంచెం వేయ, కొంచెం చాలా ఓకే. అమ్మ పక్క నుండి ఏవో చిన్న చిన్న వంటలు చేపిస్తుంది, కానీ మా అక్క బాగా చేస్తుంది మళ్ళీ వంటలు. నెక్స్ట్ ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులో బ్లెండర్లో వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని, పచ్చిమిర్చి, ఎగ్స్ వేసుకుందాం. ఇది చపాతీలో కాబట్టి అది బ్రేక్ చేసేసాను నేను పీసెస్ కింద. కానీ నార్మల్గా మా అమ్మ చూపించిన వీడియోలో మేము నార్మల్ చపాతీలోకైనా రైస్లోకైనా తినడానికి ఉంటుంది కాబట్టి ఇది వేరేలా చేసింది మా మమ్మీ. చాలా స్పైసీగా వచ్చింది, కొంచెం టేస్ట్ చేసి చెప్పాను కానీ చాలా స్పైసీ వచ్చింది. కొంచెం సాల్ట్ తక్కువైనానికి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుతున్నా.
ఆయిల్ మొత్తం పోయింది రక్ష. ఆయిల్ వస్తుంది ఇంకా లాస్ట్ కూడా. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేస్తే అన్ని కుకింగ్ వీడియోస్లో వచ్చినట్టే గార్నిష్ చేస్తున్నాను నేను కూడా. సో కొన్ని చపాతీ అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు కొంచెం ఎగ్ కర్రీ వేసేద్దాం. కొంచెం